మిర్యాలగూడలో పోలీసులు భారీగా గంజాయి పట్టుకున్నారు. అక్రమ గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు అతని నుండి 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. శనివారం మిర్యాలగూడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అరెస్టు వివరాలను వివరించారు. ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, ఎస్ఐ రవి, వారి సిబ్బంది పట్టణంలో గాలింపు చర్యల్లో ఉన్న క్రమంలో ఈ నెల 12న మధ్యాహ్నం పట్టణ శివారులో అనుమానాస్పదంగా కనిపించిన 2 వాహనాల్ని తనిఖీ చేశారు. ఈ తనిఖీ క్రమంలో అందులో ఉన్న దాదాపు 4 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. ఆ వాహనాలలో సుమారు 35 లక్షల రూపాయలు విలువ గల 140.585 కిలోల గంజాయి పట్టుబడిందని తెలిపారు. అదుపులోకి తీసుకున్న భూక్యా రామును విచారించగా అతను చెప్పిన వివరాల ప్రకారం ఈ 2 వాహనాలు సూర్యాపేట జిల్లా పెన్పాడు మండలానికి చెందిన నూనావత్ జగన్, నూనావత్ మంధ్యా నాయకుల ఆదేశాల మేరకు ఒకటి హైదరాబాద్ నుండి, మరొకటి సూర్యాపేట నుండి దేవరకొండ ప్రాంతంలో మద్దిమడుగు వెళ్లే దారిలో నిర్జన ప్రదేశంలో గుర్తు తెలియని వ్యక్తులు సరఫరా చేసిన గంజాయిని 2 వాహనాల్లో లోడ్ చేసుకుని రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఈ రవాణాలో సూర్యాపేట జిల్లా పెన్పహడు మండలానికి చెందిన మరికొంతమంది ఉన్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల గురించి మిర్యాలగూడ డీఎస్పీ ఆధ్వర్యంలో 3 సీఏలతో 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు చెప్పారు. ఈ గంజాయి సప్లై చేసింది ఎవరు, ఎటు రవాణా అవుతుంది అనే విషయంపై పోలీసులు విచారణ చేస్తున్నారని చెప్పారు. గంజాయి రవాణాలో పట్టుబడ్డ రాముతో పాటు ఇతర నిందితులపై గతంలో కేసులు ఉన్నట్లు చెప్పారు. ఈ కేసులో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, హాలియా ఇన్స్పెక్టర్ జనార్దన్, హాలియా ఎస్ఐ సతీష్, మిర్యాలగూడ 1 టౌన్ ఎస్ఐ రవితో పాటు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.